హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మళ్ళీ నేను బ్లాగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచా. 7 అయినట్టుంది. మా వారి అలారం అయితే మోగుతుంది, లేచారు. మా వారి కోసం బాక్స్ అయితే రెడీ చేస్తున్నా. సో ఈరోజు కొంచెం వేరే పని ఉందని చెప్పి కొంచెం రైస్ అయితే కుక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యాబేజీ అండ్ క్యారెట్ ఇంకా ఆనియన్ కట్ చేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ చేసేసి మా వారికి బాక్స్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో చెప్తా. నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయలేదు, లేచి వచ్చింది. ఈరోజు ఎర్లీగా లేచింది. యాక్చువల్గా ఎప్పుడు 8:30 + 9 అలా లేచేది. ఈరోజు 7కి వచ్చి కూర్చుంది కిచెన్లో. ఏం కావాలి చెప్పు. సో మనం తన పని కూడా చెయ్యాలి ఇప్పుడు. సో నేను చెయ్యాలి ఇప్పుడు. రైస్ అయితే కుక్ అయిపోయింది, రైస్ కుక్ అయ్యింది. అండ్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి అండ్ రైస్ని అయితే నేను ఊరు పెట్టేస్తాను. సో అయిపోయింది. అండ్ ఇప్పుడే గిన్నెలను అయితే తోమాను, వీటిని కడిగేయాలి. కడిగేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా. గిన్నెలను స్పీడ్గా తోమేయాలి అయితే అనుకున్నా, ఎందుకంటే బయటకు వెళ్ళాలి. ఫ్రెండ్స్లో తిరుగుతుందంతా పార్టీ తెచ్చుకున్నాం అన్నమాట. సో దానికోసమని నేను స్పీడ్గా వర్క్ చేస్తాను. యాక్చువల్గా నైట్ నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను, అప్పటికే లేట్ అయిపోయింది. తినేసి పడుకుని పోయాను. లేదంటే గిన్నెలు నైట్ వ్యాన్ అయితే పెట్టుకున్నా. అండ్ గ్యాస్ అయితే వెలిగిద్దాం. అండ్ ఈ వాటర్ అంతా ఇంకిపోయినాక మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రైడ్ రైస్లో కదా ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. అండ్ ఎగ్ అయితే మనం పగలగొట్టుకొని వేసుకుందాం. యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్ ఒక్కరికి మాత్రమే బాక్స్. నేను పాప అయితే కుక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. అండ్ దీనికైతే నా దగ్గర వెనిగర్ యూస్ చేసేదాన్ని, అయిపోయింది. అండ్ సోయా సాస్తో కొంచెం అలా తినేటట్టు అయితే చేసేసాను అనమాట. ఇంకా మా వారిని పంపించేస్తే నాకు పూర్తి పని అయిపోయినట్టే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంజాయ్ చేయడమే అనమాట. సో మీరు కూడా చూడండి నాతో పాటు. హ్యాపీగా నా పని అయిపోయింది. ఇంకా మా వారిని అయితే పంపించేయడం వేసుకుంటున్నారు. అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా రెడీ అయిపోయా వెళ్ళిపోవడానికి. మారం చేస్తుంది, వెనకాలే ఏడుస్తూ వెళ్తుంది. నేను నేర్చుకో బ్యాగ్కి వస్తాను అనమాట. సో మంచిగా ఎండ ఎక్కుతుంది, బయటకి అయితే వెళ్ళాలి. అండ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని రావాలి. అండ్ దోశ అడిగింది మా వారికి, లేదు కాబట్టి నేను రేపటి కోసం పప్పు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇంకా పార్టీ అంతా అయిపోయాక ఈవినింగ్ వచ్చి ఇదైతే రుబ్బాలి. సో ఫ్రెండ్ ఇంట్లో చూసాను అందరం కలిసి తింటున్నాం. అండ్ ఏం వండుకున్నాం, అసలు పార్టీ ఎందుకు చేసుకున్నాం, ఎవరెవరు వచ్చారు, ఎలా జరిగింది అంత
అదంతా నెక్స్ట్ బ్లాగ్లో అయితే చేస్తాను. మీరైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోని చూడండి.